హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇవాల్టికి అంటే ఆగస్ట్ 6వ తేదీని మనం హిరోషిమా డేగా జరుపుకుంటాము. ఆగస్టు 9వ తేదీని నాగసాకి డే అనేసి. దేనికి సంబంధించినవి ఇవి? జపాన్లోని రెండు నగరాలు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి నగరాల మీద అమెరికా అణుబాంబుల్ని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని జరిపి ఈ సంవత్సరానికి 76 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనితో పాటే ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 6న హిరోషిమా దినంగా, ఆగస్టు 9ని నాగసాకి దినంగా జరుపుకుంటున్నాము. అయితే హిరోషిమా మీద పేలినటువంటి అణుబాంబులో దాదాపు 60,000 మంది ప్రాణాలు కోల్పోతే, నాగసాకిలో జరిగినటువంటి అణుబాంబులో ఏదైతే ప్లూటోనియంని వాడారో అందులో దాదాపు 80,000 మంది చనిపోయారు. అణుదాడుల నుంచి బతికి బయటపడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంతానంలో కూడా క్యాన్సర్ మరియు జన్యు సంబంధ వ్యాధులతో బాధపడ్డారు. అణ్వస్త్రాలు సృష్టించేటటువంటి విలియం గురించి హెచ్చరిస్తూ సుస్థిరమైనటువంటి శాంతి ఆవశ్యకతని ప్రపంచం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మనం ఈ 2 రోజులని ఇలాగా వీటికి సంబంధించినటువంటి డేస్గా జరుపుకుంటూ ఉన్నాము. అయితే ప్రధాన దేశాలు ఇప్పటికీ అణ్వస్త్రాలని తయారు చేస్తూ ఉన్నాయి. యుద్ధం వస్తే వాటిని ప్రయోగించడానికి వాటిని సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. అవసరమైతే జపాన్ మీద అణుబాంబులు ప్రయోగించడానికి వెనుకాడబోము అన్నట్టుగా కొద్ది రోజుల క్రితమే చైనా హెచ్చరించింది. అయితే ఏ దేశమైనా కూడా మొదట తానే అణుబాంబుల్ని ప్రయోగించబోను, ప్రత్యర్థి అణుదాడి జరిపితేనే అవే అస్త్రాలతో మళ్ళీ ఎదురుదాడి జరుపుతాము అన్నట్టుగా చైనా ప్రకటించింది. కానీ తైవాన్కి మద్దతుగా జపాన్ ఒక్క సైనికుడిని, ఒక్క విమానం లేదా ఒక్క నౌకని పంపినా ఆ దేశంలోని అణ్వస్త్రాలతో పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతాము అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల హెచ్చరించింది. జపాన్ లొంగిపోయేదాకా అణుబాంబులు కురిపిస్తూనే ఉంటాము అన్నట్లుగా బెదిరించటం జరిగింది. అమెరికా, రష్యా లాంటి దేశాలు అణ్వస్త్రాల తయారీకి $100 కోట్ల ఖర్చు చేస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్లో, బాల్టిక్, నల్ల సముద్రం వీటన్నింటిలో పైచేయి సాధించడానికి పోటీ పడుతూనే ఉన్నాయి. రష్యా సరిహద్దుల్లో అమెరికా కూటమి తరచూ సైనిక విన్యాసాల్ని జరుపుతూనే ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అణ్వస్త్ర నిషేధ ఒప్పందం లేదా CTBT అంటాము. ఇది ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చినా కూడా అమెరికా అణు విధాన సమీక్షని చేపట్టబోతోంది. అయితే అమెరికా అణ్వస్త్ర నిల్వల్ని తగ్గించాలి అన్నట్లుగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నా కూడా రష్యా అణ్వాయుధాలని పెంచుకుంటూ పోతోంది అన్నట్లుగా అమెరికన్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. రష్యా నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పును ఎదుర్కోవటానికి $1.2 లక్షల కోట్ల వ్యయంతో అత్యాధునికమైనటువంటి అణ్వాయుధాల రూపకల్పన ప్రాజెక్టు చాలా కాలం నుంచి అమెరికాలో నడుస్తోంది. ఇలాంటి ప్రయత్నాల్ని విరమించాలి, ఏ దేశమైనా కూడా మొదటగా అవే అణుప్రయోగం జరపబోము అన్నట్లుగా హామీ ఇవ్వాలనేసి అమెరికా సర్కార్ని పౌర సమాజ ప్రముఖులు కోరుతూనే ఉన్నారు. దాదాపు 130 దేశాల మధ్య సంప్రదింపులతో గత జనవరి నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ TPNW ఏదైతే ఉందో, అంటే అణ్వస్త్ర నిషేధ ఒప్పందం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఇప్పటి వరకు 55 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి గుర్తించినటువంటి 5 అణ్వస్త్ర దేశాలతో పాటు అణ్వాయుధాలు ఉన్నటువంటి భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు కూడా సంతకం చేయటానికి నిరాకరించాయి. జెనీవాలో నిరాయుధీకరణ సాధారణ సభ ద్వారా మాత్రమే అణ్వస్త్ర నిషేధ సంప్రదింపులు జరగాలి అన్నట్లుగా భారత్ అంటోంది. పైగా ఈ ఒప్పందం కుదిరే ముందు జరిగినటువంటి సంప్రదింపుల్లో ఏ ఒక్క అణ్వస్త్ర దేశము కూడా పాలు పంచుకోలేదు అన్నట్లుగా ఇండియా గుర్తు చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాము. దీనిని భారతదేశం ఆమోదించిందా? ఆమోదించలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫంగస్ వ్యాధుల గురించి. ప్రస్తుతం ఇంతకుముందు మానవ శరీరంలో చర్మం, గోళ్ళు ఇలాంటి భాగాల్లో తేలికపాటి రుగ్మతల్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఫంగస్ వ్యాధులు ఇటీవల కాలంలో తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఫంగస్ జాతులు ఉంటే
అందులో కేవలం 300కి పైగా మాత్రమే మానవాళికి హాని కలిగించేవి ఉన్నాయి. ఫంగస్ల మీద 1960 వరకు జరిగినటువంటి అధ్యయనాలు, పరిశోధనలు వృక్షశాస్త్ర పరిధిలోనే ఉండటంతో వైద్యశాస్త్రంలో ఈ ఫంగస్ వ్యాధులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. 1980ల దశకంలో వెలుగు చూసినటువంటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్తి అనేది సన్నగిల్లటం వల్ల క్యాండిడా, క్రిప్టోకోకస్, న్యూమోకోకస్ లాంటి ఫంగస్లు విజృంభించాయి. ఆ తర్వాత అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఫంగస్ వ్యాధులు అనేవి అధికమవుతున్నాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అలాగే క్షయ, ప్లేగు, మలేరియా, పోలియో, డెంగీ ఇలాంటి వ్యాధుల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఫంగస్ రుగ్మతల్ని మర్చిపోయారు. దాంతో ఫంగస్ వ్యాధులు అనేవి ఎక్కువగా రావటం మొదలుపెట్టాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం దాదాపు 90 లక్షల మంది ఫంగస్ వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. అయితే కరోనా ఉత్పత్తుల వల్ల మన దేశవ్యాప్తంగా కూడా దాదాపు 46,000 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అందులో దాదాపు 4,330 మంది చనిపోయారు అన్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాదాపు చూసుకుంటే ఒక 12 ఏళ్ల క్రితం 2009వ సంవత్సరంలో జపాన్ దేశ ప్రజలకి సంబంధించి చెవి సంబంధ వ్యాధుల్లో గుర్తించినటువంటి క్యాండిడా ఆరిస్ ఫంగస్ అన్నటువంటిది దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, కెనడా, యూకే, అమెరికా, ఇండియా ఇలా దాదాపు 19 దేశాలకి వ్యాపించింది. ఈ ఫంగస్కి తోడు కరోనా ఉధృతి అనేటటువంటిది పెరగటంతో ఇది మరింత హానికరంగా మారి ప్రజల ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చేలాగా ఉంటుంది. అదే కాకుండా ఇటీవల ఏవైతే పర్యావరణ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయో వీటి వల్ల కూడా ఫంగస్లు ఎక్కువగా మనుషుల్ని ఆశ్రయిస్తున్నాయి. ఫంగస్ వ్యాధుల పట్ల అప్రమత్తం కాకపోతే ఇవి ప్రజారోగ్య వ్యవస్థకి పెను సవాలు అవుతాయి అన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. పరిశుభ్రంగా ఉండటం, మాస్క్ని ధరించటం, భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తల వల్ల వీటి నుంచి రక్షణ పొందవచ్చు. హైజీన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆసుపత్రుల్లో ఫంగస్ వ్యాధులకి సంబంధించి పారిశుద్ధ్య ప్రమాణాలని పాటించటం, వైద్య సేవల నాణ్యత మీద ప్రత్యేక దృష్టి సారించటం, అలాగే వీటి వ్యాప్తిని స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతో, నిర్దిష్టమైనటువంటి పరిశోధనలతో వీటిని కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు కార్యాచరణని రూపొందించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్యాండిడియాసిస్ అంటే ఏమిటి? క్యాండిడియాసిస్ దీనినే మనం వైట్ ఫంగస్ అని కూడా అంటాము. ఈ ఫంగస్ని మొదటిసారిగా 2009వ సంవత్సరంలో జపాన్లో గుర్తించటం జరిగింది. తర్వాత దీని గురించి చేసినటువంటి అనాలిసిస్లో సౌత్ కొరియాలో 1996లోనే దీన్ని ఐడెంటిఫై చేసినట్లుగా గుర్తించారు. దీనివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్, వూండ్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నమాట. ఫీవర్, అలాగే యాక్స్ అంటే నొప్పులు రావటం, ఫ్యాటిక్గా ఉండటం ఇలాంటివన్నీ కూడా దీని యొక్క లక్షణాలుగా ఉంటాయి. ఇది మెయిన్గా ఎవరైతే పేషెంట్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా హాస్పిటల్లో ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎవరికన్నా క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నటువంటి అలాంటి వాళ్ళలో ఇది కనపడుతుంది. అయితే ఇందులో ఈ హెల్త్ కేర్ ఏజెన్సీస్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ దాదాపు 90 రోజుల్లోనే, అంటే ఎవరైతే ఈ క్యాండిడియాసిస్కి సంబంధించి క్యాండిడా ఆరిస్ అంటామన్నమాట, క్యాండిడా ఆరిస్ అన్నటువంటి ఫంగస్ బారిన పడతారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళలో హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ దాదాపు 90 రోజుల్లో చనిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ యాంటీ ఫంగల్ మెడికేషన్స్కి ఇది రెసిస్టెన్స్ని ఇస్తుందన్నమాట. దీనికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ఈ ఇన్ఫెక్షన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా డిటెక్ట్ చేయగలిగితేనే మనం వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవచ్చు. అలాగే ఎవరైతే క్యాండిడా ఆరిస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని సపరేట్ రూమ్లో ఉంచాలి. వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ అందించాలి. అలాగే ఏదైనా ఫ్లూయిడ్స్కి సంబంధించి బ్యాండేజెస్ ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరిశుభ్రతని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ రూమ్లోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్పోజబుల్ గ్లోవ్స్ని, గౌన్స్ని ఇలాంటి వాటిని వేర్ చేస్తూ ప్రికాషన్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్కి చెందినటువంటి పెగాసిస్ స్పైవేర్ ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నారన్నటువంటి వార్తలు గనక నిజమైతే అది తీవ్రమైనటువంటి విషయమే అన్నట్లుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. దీని మీద దాఖలైనటువంటి వ్యాజ్యాల మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అలాగే జస్టిస్ సూర్యకాంత్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నందున కేంద్రానికి ఎలాంటి నోటీసులు కూడా అందజేయలేదు.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, పెగాసిస్ స్పైవేర్ని ఇజ్రాయెల్కి చెందిన ఏ సంస్థ తయారు చేసింది? ఏ సంస్థ? ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల సరిహద్దు వివాదాలకి సంబంధించి. ఈ రెండు రాష్ట్రాలు కూడా సరిహద్దు వివాదాల్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ, అస్సాం మరియు మిజోరాం ముఖ్యమంత్రులు కలిసి మిజోరాం రాజధాని ఐజ్వాల్లో రాష్ట్ర స్థాయి మంత్రుల సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు కూడా సంయుక్త ప్రకటనని విడుదల చేశారు. చర్చల్లో పాల్గొనేందుకు అస్సాం మంత్రులు ఐజ్వాల్కి రాగా మిజోరాం ముఖ్యమంత్రి వాళ్ళని ఆహ్వానించటం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే జూలై 26న చోటు చేసుకున్నటువంటి ఘర్షణల్లో పోలీసులు మరణించారో అలాంటి మృతుల కుటుంబాలకి మిజోరాం ప్రతినిధులు సంతాపాన్ని ప్రకటించారు. అయితే ఇందులో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ కోసం రెండు రాష్ట్రాలు కృషి చేస్తాయి. దీనికి తటస్థ రక్షణ దళాల నియామకం చేపట్టడాన్ని కూడా ఒప్పుకున్నాయి. రెండు రాష్ట్రాలు కూడా పాట్రోలింగ్కి కానీ ఇతర సేవలకి కానీ తమ యొక్క రక్షణ సిబ్బందిని నియమించకూడదు. వివాదం తలెత్తినటువంటి మరియు ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాల్లో కొత్త పోలీస్ దళాల్ని మోహరించకూడదు. అస్సాం పరిధిలో ఉన్నటువంటి కరీంగంజ్, హైలాకండి, కచార్ జిల్లాలు, అలాగే మిజోరాం పరిధిలో ఉన్నటువంటి మామిట్, కొలిసిబ్ జిల్లాలు ఈ ఒప్పందం కిందికి వస్తాయి. రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య శాంతి నెలకొల్పేలాగా రెండు ప్రభుత్వ ప్రతినిధులు కూడా అంగీకరించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజ్యాంగంలోని 263 అధికరణ అంటే ఆర్టికల్ 263 దేనిని తెలుపుతుంది? ఆర్టికల్ 263 అన్నటువంటిది ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎందుకు తీసుకొస్తారు? ఏదైతే సెంటర్కి మరియు స్టేట్స్కి మధ్య కోఆర్డినేషన్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 263 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద ప్రెసిడెంట్ ఇలాంటి ఒక కౌన్సిల్ని ఏ టైంలో అయినా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎస్టాబ్లిష్ చేయటంలో భాగంగా ఏ టైంలో అయినా కూడా ఆర్టికల్ 263 కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని నియమించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధికి సంబంధించి. ఆహార భద్రత, అలాగే రైతులకి అండగా ఉండటం, వినియోగదారులకు మేలు జరిగేలా చూసుకోవటం, మార్కెటింగ్ స్థిరత్వం లాంటివి సాధించటంలో చాలా అవరోధాలు అనేవి వస్తూనే ఉన్నాయి. వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల్లో పురోగతి సాధిస్తూ ఉన్నా వాటి యొక్క ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో మాత్రం ఆశించినటువంటి ప్రగతి అనేది రావటం లేదు. రాయితీలు, ఎగుమతులు, నిల్వ మరియు రవాణా లాంటి అంశాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రత్యేక యంత్రాంగం లేదా పరిశ్రమలకి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ శాఖల మధ్య వెళ్తూ ఉన్నాయి. దాంతో అనుకున్నటువంటి ఫలితాలు రావటం లేదు. ఇక్కడ ఎస్పెషల్గా తెలంగాణకి సంబంధించినటువంటిదండి. టీఎస్ ఐపాస్ అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి పరిశ్రమల కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం కోసం టీఎస్ ఐపాస్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేలాగా మరొక 10,000 కోట్లు పెట్టుబడులు పెడతాము, 1.25 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తాము అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4 మెగా పార్కులు అనేవి ఉండగా కొత్తగా 2 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. ఆహార శుద్ధికి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం గురించి వివరించండి. 2016వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంటే దీన్ని పూర్తిగా ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అని కాకుండా అప్పట్లో 2016లో తీసుకొచ్చినప్పటికీ సంపద అన్నటువంటి పేరుతో తీసుకొచ్చారు. అంటే స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అన్నటువంటి పేరుతో దీన్ని తీసుకురావటం జరిగింది. అప్పట్లో 2016 నుంచి 2020 వరకు కూడా 6,000 కోట్ల రూపాయలని దీనికి అలొకేట్ చేశారు. అయితే తర్వాత 2017వ సంవత్సరంలో ఈ సంపద అన్నటువంటి పేరు ఏదైతే ఉందో దీనిని ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనగా మార్చటం జరిగింది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే దీనికి సంబంధించి టోటల్ ఫండింగ్ అన్నటువంటిది సెంటరే ఇస్తుంది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? అగ్రికల్చర్కి సప్లిమెంట్గా దీన్ని తీసుకొచ్చారు. ప్రాసెసింగ్, ప్రిజర్వేషన్ కెపాసిటీస్ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రాసెసింగ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని మోడర్నైజ్ చేయటం, ఎక్స్పాండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద మొత్తం 7 కాంపోనెంట్స్ని తీసుకొచ్చారు. ఆ 7 కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి వచ్చేసి మెగా ఫుడ్ పార్క్స్కి సంబంధించి, రెండవది ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, మూడవది ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే నాలుగవది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ని క్రియేట్ చేయటం, ఐదవది ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ కెపాసిటీస్కి సంబంధించి వాటి యొక్క క్రియేషన్ మరియు ఎక్స్పాన్షన్, అలాగే ఆరవది ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఏడవది హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పటం. ఇలా మొత్తం 7 కాంపోనెంట్ స్కీమ్స్ని ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద తీసుకురావటం జరిగింది. దీని కింద క్యాపిటల్ సబ్సిడీని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో 35% నుంచి 75% వరకు ఎలిజిబుల్ ప్రాజెక్ట్ కాస్ట్లో, అంటే మ్యాక్సిమం స్పెసిఫైడ్ లిమిట్లో 35% నుంచి 75% వరకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో క్యాపిటల్ సబ్సిడీని ఇస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన మహోత్సవం అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం అన్నటువంటి దాంట్లో భాగంగా అటవీ శాఖ తరపున 5 కోట్ల మొక్కలు నాటుతాము అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ తరపున ఎన్ని మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎన్ని మొక్కల్ని? 5 కోట్ల మొక్కల్ని నాటుతాము అన్నట్లుగా ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హాకీకి సంబంధించి దాదాపు 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ భారత్కి ఒలింపిక్స్ పథకం అనేది లభించింది. ఇందులో భారత్ అన్నటువంటిది కాంస్య పథకాన్ని గెలుచుకుంది. 20th సెంచరీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో వరుసగా 6 సార్లు హాకీలో స్వర్ణం గెలిచినటువంటి భారతదేశానికి 41 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పథకము లభించలేదు. మళ్ళీ ఇప్పుడు 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ కాంస్య పథకం అందుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒలింపిక్స్లో ఎన్ని సంవత్సరాల తర్వాత హాకీలో భారత్ మళ్ళీ పథకాన్ని గెలుచుకుంది? ఎన్ని సంవత్సరాలు? 41 సంవత్సరాల తర్వాత. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పులిచింతల నిర్మాణానికి సంబంధించి. తెలంగాణకి సంబంధించి పులిచింతల అన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం 24 గేట్ల నిర్మాణం అనేది జరిగింది. మామూలుగా 33 గేట్లు ఉండాల్సింది. 33 గేట్లకు బదులుగా 24 గేట్లతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. కాంక్రీటు డ్యాంకి బదులుగా మట్టి కట్టతో సరిపెట్టడం జరిగింది. దాంతో గేట్ల మధ్య భారీగా దూరం అనేది పెరిగింది. రీసెంట్గా ఏవైతే ఎక్కువగా నీరు అనేది వచ్చి చేరుతూ ఉండటంతో ఒక డ్యామ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ గేట్ నుంచి ఆ గేట్ అనేది విరిగిపోవటంతో అక్కడి నుంచి భారీగా నీరు అనేది కిందికి వెళ్ళిపోతోంది. మొత్తం 45.77 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2004వ సంవత్సరంలో శ్రీనివాస కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థతో ఈపీసీ పద్ధతిలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ అనుమతి ఆలస్యం కావటంతో 2005వ సంవత్సరంలో ఈ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 1289 మీటర్ల కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం, ఇందులో 754 మీటర్ల దూరం స్పిల్వే నిర్మాణాన్ని మొత్తం 33 గేట్లతో చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈపీసీ పేరుతో డ్యామ్ డిజైన్ని మార్చేసి స్పిల్వేని 546 మీటర్లకు తగ్గించటంతో గేట్ల సంఖ్య కూడా 33 నుంచి 24 గేట్లకి తగ్గింది. దాంతో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం బదులు 355 మీటర్ల మట్టి కట్ట నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నీటిపారుదల నిర్ణయాన్ని అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు సమర్థించుకున్నా కూడా తర్వాత 33 గేట్లతోనే పని చేయించాలి అన్నట్లుగా నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ కార్పొరేషన్ అధికారులతో కమిటీ వేసి కూడా చర్చించింది. అయితే చివరికి స్పిల్వేని తగ్గించి 24 గేట్లతోనే నిర్మించటం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2005లో ఇచ్చినటువంటి పరిపాలనా అనుమతి కంటే 300% పెరిగింది. అంత డబ్బుని ఖర్చు చేసినా కూడా దీని నిర్మాణం అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు దగ్గర ఒక గేట్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అడ్డుకట్ట అనేటటువంటిది ఊడిపోయింది. దాంతో అక్కడి నుంచి భారీగా సముద్రంలోకి నీరు అనేది విడుదలవుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పులిచింతల ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం ఎంత? 45.77 టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు యొక్క నిల్వ సామర్థ్యం.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయటానికి నిర్దిష్ట గడువు పెట్టడం సాధ్యం కాదు అన్నట్లుగా కేంద్రం రాజ్యసభకి తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశం, లోతైనటువంటి అధ్యయనం జరగాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే భారత పౌరులందరికీ కూడా ఉమ్మడి పౌర స్మృతి తేవటానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలి అన్నట్లుగా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 44 అన్నటువంటిది చెప్తోంది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. అయితే ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, సున్నితత్వం దృష్ట్యా భిన్న మతాలకి వేరువేరు చట్టాలు ఉన్నందువల్ల, అంటే సివిల్ కోడ్ అన్నటువంటిది మనకి ఒక్కటి లేదండి. అంటే ఇటు హిందూస్కి సంబంధించి, ముస్లిమ్స్కి సంబంధించి ఇలా వేరువేరుగా ఉన్నాయి. కానీ క్రిమినల్ కోడ్కి సంబంధించి ఐపీసీ, సిఆర్పిసి ఇలా అందరికీ ఒకటే వర్తిస్తుంది. అలా సివిల్ కోడ్ కూడా ఎందుకు వర్తించకూడదు? దానికోసం వీలైనంత త్వరగా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలి అన్నట్లుగా అప్పటి రాజ్యాంగంలో ఆర్టికల్ 44 కింద అప్పటి రాజ్యాంగ నిర్ణేతలు రాయటం జరిగింది. అయితే దీని యొక్క సున్నితత్వం దృష్ట్యా లోతైనటువంటి అధ్యయనం అనేది అవసరం అన్నట్లుగా కేంద్రం భావించింది. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి విభిన్న అంశాలని పరిశీలించి సిఫార్సు చేయాల్సిందిగా భారత న్యాయ కమిషన్ని కోరింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉమ్మడి పౌర స్మృతిని తెలిపే రాజ్యాంగ అధికరణ అంటే ఏ ఆర్టికల్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 44. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 టీకా ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలి అన్నట్లుగా అరబిందో ఫార్మా సన్నాహాలు చేస్తోంది. దీనికోసం అమెరికాకి చెందినటువంటి వ్యాక్సినిటీ అనేటటువంటి సంస్థతో అరబిందో ఫార్మా ఒక లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సంస్థ మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్-19 టీకాని ఆవిష్కరించింది. దీని మీద 2 మరియు 3వ దశ క్లినికల్ పరీక్షల్ని మన దేశంలో నిర్వహించటానికి వ్యాక్సినిటీ భారత ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది. ఇది గనక త్వరగా పూర్తయితే టీకా ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుంది అన్నట్లుగా అరబిందో ఫార్మా భావిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా బయోసిమిలర్ ఔషధాల ఉత్పత్తిని పెంచాలి, అలాగే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఔషధాల శ్రేణిని అధికం చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి అమెరికాకి చెందిన ఏ సంస్థతో అరబిందో ఫార్మా లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో? వ్యాక్సినిటీ అన్నటువంటి సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల కేంద్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2022కి సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించింది. 2022 జనవరి నాటికి, అంటే జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు ఆపై వయసు కలిగినటువంటి వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించింది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సన్నాహక కార్యక్రమాల్ని నిర్వహించాలి అన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. డూప్లికేట్ ఓటర్లు, పునరావృతమైనటువంటి ఓట్లు, ఇతర తప్పుల్ని తొలగించటం, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల పరిశీలనని నిర్వహించటం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ఇలాంటి అన్ని కార్యక్రమాల్ని ఇందులో భాగంగా చేపట్టబోతున్నారు. తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి షెడ్యూల్లో భాగంగా, అంటే షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2022 షెడ్యూల్లో భాగంగా ఎప్పటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకి దరఖాస్తులు స్వీకరించనున్నారు? ఎప్పటి నుంచి? నవంబర్ 1వ తేదీ నుంచి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మన దేశంలో చూసుకుంటే 2016 మరియు 19 మధ్య మన దేశంలో 24% నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేవి పెరిగాయి అన్నట్లుగా ఎన్సీఆర్బీ అలాగే సిఎంఐఈ వీటి యొక్క నివేదికలో, సిఎంఐఈ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వీటి యొక్క గణాంకాలు చెప్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2016లో నిరుద్యోగుల ఆత్మహత్యల కేసులు అన్నటువంటివి 2298గా ఉంటే 2017లో 2404, 2018లో 2741, 2019లో 2851 మరణాలు అనేవి నమోదయ్యాయి.
కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో 2016లో మొత్తం 2298లో 224 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అది 2019 నాటికి వచ్చేసరికి 553కి పెరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016-19 మధ్య కాలంలో మన దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎంత శాతం పెరిగాయి? 24% పెరిగాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భూకంప హెచ్చరికల కోసం యాప్ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా భూకంప హెచ్చరికల కోసం ఒక యాప్ని తీసుకురావటం జరిగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈయన ఈ యాప్ని ప్రారంభించారు. ఈ యాప్ని ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఇవి రెండూ కలిసి అభివృద్ధి చేశాయి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి GSAT-1 EOS-3 అనే ఇమేజింగ్ శాటిలైట్ని ఏ సంస్థ ప్రయోగించనుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.